హాయ్ ఆల్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాదిని? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడైతే మన రెసిపీ అదే అండి, పులిహోరని. బట్ టెంపుల్ స్టైల్ పులిహోర ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. నేనైతే దీనికోసం కడాయిలో మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అన్నీ నువ్వులు అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. సేమ్ కడాయి తీసుకొని దానిలోకి తగినంత ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పట్టింది. దీనిలోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగాక దీనిలోకి పల్లీలు అండ్ శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూపిస్తున్నట్లుగా మంచిగా మగ్గనివ్వండి. అండ్ ఎక్కువసేపు నేను చింతపండు నానబెట్టిన క్లిప్పు మిస్ అయింది. చింతపండు మంచిగా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ వేసేసాను దీంట్లోనే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ దీంట్లోకి చింతపండు రసం చూడండి, చింతపండు రసం కూడా మంచిగా వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా వదిలేసేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు వదిలేయండి. దీనిలోకి తగినంత పసుపు వేసుకోండి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేనైతే బెల్లమైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర జాగిరి పౌడర్ ఉండే, అందుకే బెల్లం పొడి వేసేసాను. సో ఇది వేస్తే ఏమవుతుందంటే తీయగా ఉంటుందని అనుకుంటారు, బట్ కాదు. టేస్ట్ మంచిగా మీకు ఎన్హాన్స్ చేస్తుంది బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేస్తే. బట్ బెల్లమే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ స్టేజ్లో ఆయిల్ మొత్తం పైకి తేలుతున్నప్పుడు అండ్ మనం ఎంతైతే రైస్ వేసుకోవాలనుకుంటున్నామో పులిహోరలోకి యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చాలా బాగా